బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణాలు మొదటిగా అమెరికా డాలర్ బలపడినప్పుడు బంగారం ధర తగ్గుతుంది. ఎందుకంటే బంగారం అంతర్జాతీయంగా డాలర్లోనే కొనుగోలు చేయబడుతుంది. డాలర్ విలువ పెరిగితే ఇతర దేశాలకు బంగారం కొనడం ఖరీదవుతుంది. అందువల్ల డిమాండ్ తగ్గి ధర పడిపోతుంది. రెండవది, కేంద్ర బ్యాంకులు, ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచినప్పుడు ప్రజలు బ్యాంకుల్లో డబ్బు పెట్టడం ఇష్టపడతారు. ఎందుకంటే వారికి ఎక్కువ వడ్డీ వస్తుంది. దీంతో బంగారం కొనుగోలు తగ్గి ధర తగ్గుతుంది. మూడవది, స్టాక్ మార్కెట్ మంచి ప్రదర్శన చేస్తే పెట్టుబడిదారులు బంగారం నుంచి షేర్లలో పెట్టుబడి పెడతారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గి ధర తగ్గుతుంది. ఇంకా ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉన్నప్పుడు కూడా బంగారం కొనుగోలు తగ్గుతుంది. ఎందుకంటే బంగారం సాధారణంగా ద్రవ్యోల్బణానికి రక్షణగా కొనుగోలు చేస్తారు. భారతదేశంలో పండుగలు మరియు వివాహాల సమయంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఆ సీజన్ తర్వాత డిమాండ్ తగ్గేటంతో ధర కూడా తగ్గుతుంది. ప్రభుత్వ విధానాలు కూడా ప్రభావం చూపుతాయి. పన్నులు, దిగుమతి సుంకాలు వంటి మార్పులు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. చివరగా, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు ప్రజలు బంగారం కంటే ఇతర పెట్టుబడులపై ముగింపు. మొత్తానికి బంగారం ధర తగ్గడానికి ముఖ్యమైన కారణాలు డాలర్ బలం, వడ్డీ రేట్లు పెరగడం, డిమాండ్ తగ్గడం మరియు ఆర్థిక స్థిరత్వం. ఈ అంశాలను బట్టి బంగారం ధర మారుతూ ఉంటుంది.